మహాకుంభమేళాలో అపశృతి దొరికింది. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్నో, హిందూ మతాన్నో, లేకపోతే భక్తులను నిందించాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు నిజంగానే ప్రాణాలు, ఒక్క ప్రాణం పోయినా 30 మంది ప్రాణాలు పోయినా, 300 మంది ప్రాణాలు పోయినా ప్రాణం ఖరీదు ఎవరికి కట్టలేం. కానీ ఇది దురదృష్టకరం అంటున్నాను. యాక్సిడెంటల్లీ అంటాం. దానికి కారణాలు మానవ తప్పిదే ఉన్నది. దాంతోపాటు ఎంత పకడ్బందీ ఏర్పాటు చేసినా ఒకరోజు సుమారు 10 కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చి రావడం వల్ల అన్ని ఏర్పాట్లు చేసినా ఎక్కడో దగ్గర చిన్న గలాట జరిగే అవకాశం ఉంది. అది జరిగితే దురదృష్టకరం. ఇక ముందు వచ్చే ఇంకో నెల రోజులు ఉంది. ఇప్పుడు ఈ 46 రోజులు 16 రోజులు అయిపోయింది. ఇంకో నెల రోజులు మరి ఈ మహాకుంభమేళ జరగబోతుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. దాంతోపాటు ప్రభుత్వాలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా భక్తులు కూడా సంయమనం పాటించాల్సి ఉంటుంది. అందరూ ఒకే రోజు గంగలో మునుగుదాం అనుకునే పద్ధతి వీడండి అని మనం విజ్ఞప్తి చేయాలి. మొట్టమొదటి సామరస్యంతో దీన్ని పరిష్కారం చేసుకోవాలి. సార్, రాజకీయాల జోలికి పోను. ఎందుకంటే ఖర్గే ఏమన్నారు, కేజ్రీవాల్ ఏమన్నారు అంటే అది ఘర్షణ వాతావరణం వస్తుంది. కనుక ఆసేతు హిమాచలం మన భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. అన్నిటి దేశాలకి ఎల్లలు మాత్రమే ఉంటాయి. కేవలం ఇప్పుడు మనకు కూడా ఎల్లలు ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన పడమటిన అరేబియా మహాసముద్రము, కింద దక్షిణాన హిందూ మహాసముద్రము, పైకి ఉత్తరాదిన మన హిమాలయాలు. కనుక కింది నుంచి ఆ సేతు హిమాచలం అంటాం కదా, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒకే సంస్కృతి. భాషలు వేరైనా, భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు ఉన్నా కూడా సంస్కృతి ఒకటే. ఇక్కడ చదివే మాత్రం అక్కడ చదువుతున్నాం, కాదంటలేదు. కానీ దీన్ని కాపాడుకునే క్రమంలో మిగతా దేశాలకు ఎల్లలు మాత్రమే ఉంటే మనది ఈ సంస్కృతి అనేది మనకు భారతదేశానికి వెళ్ళడం అని నేను అంటున్నాను. కనుక దీన్ని అర్థం చేసుకుంటే దీన్ని మతపరంగానో లేకపోతే ఇంకా రాజకీయ పరంగానో చూడకుండా దీన్ని సంయమనంతో ఎట్లా పాటిద్దామని చూడాలి. మొట్టమొదటిది ఈ మత ఆచారాలు, వీటిని గతంలో ఇంత పెద్దగా పాటించినా కూడా ఆనాడు కాశీకి పోతే కాటికి పోయినట్టే అనేవాళ్ళు, నడుచుకుంటూ పోయేవాళ్ళు. ఇవాళ అత్యాధునిక సౌకర్యాలు ఏర్పడి శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత ఇవాళ అన్నీ చేరువైపోయినాయి. దూరభారం అనుకునే అన్నీ కూడా చేరువైపోయినాయి. కన్యాకుమారిలో ఉండేవాడు అమర్నాథ్కి వెళ్ళి ఇవాళ బ్రహ్మాండంగా పూజలు చేసుకుంటున్నాడు. మానస సరోవర యాత్రలు పెరిగినాయి. అసలు దేశంలోనూ తిరిగే ప్రదేశాలు జీవితంలో ఒక్కసారి చూడాలంటే మన జీవితకాలం సరిపోదు. అట్లాంటి ఆధ్యాత్మిక ప్రదేశం అనేది తప్పనిసరి దాన్ని అనుభవించాలి. ప్రకృతి కంటే మించిన భగవంతుడు లేడని నమ్మేవాడిని నేను. ప్రకృతిని మించిన భగవంతుడు లేడు కనుక ప్రకృతిని చూసే క్రమంలో తీర్థయాత్రలు 2 పనులు చేస్తాయి. దేశాటనం ఎప్పుడైనా కూడా ఆ దేశాటనం వల్ల మనం మానసికంగా అభివృద్ధి చెందుతాం, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం, అట్లాగే స్పిరిచువల్గా కూడా మంచి ప్రవర్తనతో కలిగి ఉంటాం. ప్రపంచం ఏంది, మానవత్వం ఏంది, మంచి ఏంది, చెడ్డు తెలుసుకోగలుగుతాం. అందుకని ఆధ్యాత్మిక యాత్రలైనా, ప్రకృతి యాత్రలైనా, ఏ తీర్థయాత్రలైనా లేకుంటే విహారయాత్రలైనా మనిషికి అవసరం. కానీ పొలం అంటూ అందరూ ఒకే చోటికి ఒకే రోజు వెళ్ళడం సరైనది కాదు. అక్కడ వస్తుంది సమస్య అంతా కూడా. నేను ఒక 4-5 ఉదాహరణలు చెప్తాను. ఇదే మహాకుంభమేళలో అంతకుముందు 1954లో 800 మంది చనిపోయినారు. 800 మంది, ఒకరిద్దరు కాదు. ఇవాళ 30-40తో ఆగిపోతుంది. సంతోషమే. ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు ఆనాడు మొత్తం దేశ జనాభానే 33 కోట్లు. ఏది 54 కన్నా ముందు సంగతి చూసుకుంటే కాబట్టి 35 కోట్లు 40 కోట్ల మంది ఉంటుంది 54లో అయితే. మరి 40 కోట్ల మంది ఆనాడంటే ఇవాళ 40 కోట్ల మంది ఈ నెల రోజుల్లో గంగా స్నానం చేస్తున్నారు. అంటే ఒకనాడు దేశ జనాభా మొత్తం ఇవాళ మహాకుంభమేళలో ఉన్నది. కనుక జనం పెరిగినప్పుడు జనమల్లో జాతరమల్లో అంటాం కదా, అది జరుగుతున్నది. దీన్ని గమనించాలి. ఎన్ని ఏర్పాట్లు చేసినా ఇదో సమస్య. రెండోది ఏంటంటే ఈ ఒకే రోజు గంగలో మునుగని చెప్పడం ఇది ఒకటే కాదు. అట్లాగే బాబాల పాదధూళి మాకు అంటారని చెప్పి పోయిన 2024 ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన చూశాం కదా మనం. ఆయన కారు దిగి నడుస్తుంటే ఆ నడిచిన కాలి ధూళి మాకు అంటారని అందరూ ఎగబడితే 140 మంది చనిపోయారు. చూసినారు. అంటే అట్లానే అదొకటే కాదు, ఇంకా చాలా. నేను సంఖ్య తప్ప ఒప్పు చెప్తుండొచ్చు. కానీ తర్వాత ఇదే మహాకుంభమేళలో 2-3 సార్లు చనిపోయిన వారి సంఖ్య తీసుకున్నా కూడా, ఇతర ప్రమాదాలు తీసుకున్నా, నాసిక్లో జరిగింది కానీ ఇతరత్ర జరిగింది తీసుకున్నా కూడా, ఈ మొత్తం సంఘటనలు చూస్తే కేవలం అయోధ్య బ్రిడ్జి కూలిపోతుందని ఏది అంతకుముందు 10 ఏళ్ళ క్రితం అనుకుంటాను, అయోధ్య బ్రిడ్జికి మన కేబుల్ బ్రిడ్జి పడితే అది కూలిపోతుందని తొక్కిసలాట్లు అక్కడ చనిపోయింది. చిన్న పెద్ద మొన్నటికి మొన్న సినిమా హాల్లో ఎంతమంది మా అంటే 1000, 2000, 3000 మంది తొక్కిసలాట. 4000 మంది అనుకోండి. 4000 మంది ఒక ప్రాణం పోయింది కదా, ఒక ప్రాణం ఇంకా కొట్టుమిట్టాడుతుంది కదా. బాలుడు ఇంకా మాటలు రావడం లేదు, వాడికి ఏమైందో తెలియదు కదా.
తిరుపతిలో మొన్న చూసినాం 6 చనిపోయిన సంఘటన చూసినాం తొక్కిసలాట్లో. అట్లాగే గతంలో కృష్ణా నదిలో ఆ 3 నిమిషాలే ముఖ్యమైన 2.5 నిమిషాలలో మీరు కృష్ణ పుష్కర స్నానాలు చేస్తే చేయమంటే ఏమైంది చూసినాం కదా. అంటే దయచేసి ఈ మౌని అమావాస్య కనుక చాలా ఏర్పాట్లు చేసిండ్రు. అయినా వాటికి 10 కోట్ల మందికి ఇప్పటికే స్నానాలు చేసి అంటున్నారు. అప్పటికి వీఐపీలను వద్దన్నారు. చాలా వరకు ఏ సాధు సంతువులను కూడా మధ్యాహ్నం రండి పొద్దున కంట్రోల్ చేశారు. అంత పెద్ద సంఘటన తెల్లారిగట్ల అంటే ఇవాళ 29వ తారీఖు 28 అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిందంటే వెంటనే 4-5 గంటల్లో అదుపులోకి వచ్చింది. కనుక మధ్యాహ్నం మాత్రమే వాళ్ళు పోగలిగారు. అందుకని నేనేమంటున్నానంటే ప్రభుత్వ వైఫల్యమనో పలానా యోగి రాజీనామా చేయాలనో లేకుంటే మోడీ రాజీనామా చేయాలంటూ ఉంటాడు ఇప్పుడు. కానీ అది కరెక్ట్ కాదు. రాజకీయంగా దీన్ని వాడుకోకండి, మతాన్ని కూడా రాజకీయం చేయకండి. కనుక చేయాల్సిన పని ఏంటంటే ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా ఫలానా ఒకే రోజు ఫలానా ఆ రోజు అర్ధ రోజే ఈ మొత్తం మునుగండి అంత లాభం లేదు. ఇల్లే వైకుంఠం అనే భారతీయ సంస్కృతి మనకు. ఇల్లే వైకుంఠంగా చూసుకొని గంగా అంటే గంగా నది గంగా కాదు, మనకు గోదావరి నదిని కూడా గంగా అని పిలుస్తారు మన దగ్గర. కనుక ఒకే చోట కాకుండా ప్రయాగరాజ్లో కలిసిన తర్వాత ఇంకొక 1000 కిలోమీటర్ల పైన ప్రయాణిస్తుంది మన దేశంలోని నది. ఎక్కడికక్కడ ఘాట్లు కట్టండి, అక్కడ మా ఏర్పాట్లు చేయండి. అన్ని నదులు కలుస్తాయి కాబట్టి హిందీ పోతున్నా కొద్ది ఇంకెక్కువ నదులు కలుస్తాయి కదా. కనుక హుబ్లీ దాకా మీరు ఏర్పాటు చేయండి. లేకపోతే ఏమవుతుందంటే ఫలానా రోజు ఫలానా దగ్గరనే స్నానం చేయాలి అనేది దాంతో వస్తున్నది. ఇది తప్పు కాదు. విశ్వాసాన్ని మనం కించపరచిన అవసరం లేదు. కానీ విశ్వాసం పేరు మీద ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రాణాలు ఎవరైనా ప్రాణాలు కనుక రక్షించమని వాళ్ళను అట్లా కాకుండా ఈ సోషల్ మీడియా కానీ కన్జ్యూమరిజం పెరగడం వల్ల కూడా ఈ భక్తి ఛానళ్ళు రకరకాల ఛానళ్ళు రావడం వల్ల కూడా ఈ ముహూర్తాలు పెట్టి ఇప్పుడే చేయాలి అనే ఒక నమ్మకమే కావచ్చు, నమ్మకాన్ని మూఢనమ్మకంగా మార్చి నమ్మకాన్ని బాగా ప్రేరేపించి ఈ రోజే చేయాలనడం వల్ల వస్తున్న సమస్య ఇది. దయచేసి ఛానళ్ళ వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ గుర్తించాలి. దీన్ని అనవసరంగా ప్రచారం చేయొద్దు. వాళ్ళకి తెలుసు గతంలో మౌని అమావాస్య గురించి ఎంతమంది తెలుసు, ఇవాళ ఎందుకు వచ్చింది మౌని అమావాస్య గురించి ఇంత పెద్ద ప్రచారం. కనుక దీన్ని ప్రచారం చేయొద్దు అంటలేను. చేసిన ప్రచారాన్ని భక్తులు కూడా విజ్ఞతతో ఆలోచించి మనం పోవడం అవసరమా కాదా, పోతే మన ఇబ్బందుల పాలవుతామా, పిల్లాది మేర తీసుకొని పోతే కష్టమా కాదా అని ఆలోచించి ఇవాళ కాకపోతే రేపు, నేనేమంటున్నాను ఈ సంవత్సరం అంతా పుష్కరాలు అనుకోండి, ఈ సంవత్సరం అంతా కుంభమేళ అనుకోండి, ఇవాళ కాకపోతే రేపు పోండి. ఈ 46 రోజుల తర్వాత కూడా శివరాత్రి తర్వాత కూడా గంగానది ఎటుపోదు, మనకు గంగానది నిరంతర ప్రవాహం నడుస్తూనే ఉంటుంది. అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా స్నానం చేయొచ్చు, ఎక్కువసేపు గడపవచ్చు అక్కడ నదిలో. ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో ఆనందంగా ఎవరికి వెళ్ళండి వెళ్ళగొట్టేదాకుండా అవసరం లేకుండా ఉండవచ్చు, మన ఇష్టం ఉన్నంతసేపు ఉండొచ్చు. కనుక భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మరొక సంఘటన ఇటువంటిది జరగకుండా దయచేసి చూడాలి. ప్రభుత్వ యంత్రాంగం ఎంత పనిచేసినా మనం సంయమనం పాటించకపోతే, భక్తులం సంయమనం పాటించకపోతే మనకే కష్టం. మన ప్రాణాలు విలువ ఉన్నది. మనకు భక్తులందరూ కూడా ఈ సంయమనం పాటించి ఇక ముందు ఈ సంఘటన జరగకుండా చూడాలి. ప్రభుత్వాలు కూడా కొంత ఏర్పాట్లు ఇంకా గట్టిగా చేయాలని కోరుతున్నాం.